ర్యాంకులు మరియు నివేదికల వార్తలు 1. దేశంలో అత్యధిక సంఖ్యలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) సర్టిఫైడ్ ఉత్పత్తులను కలిగి ఉన్న ఉత్తర భారత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ముందంజలో ఉంది. ఇటీవల 15 కొత్త ఉత్పత్తులను చేర్చడంతో ఉత్తరప్రదేశ్ ఇప్పుడు మొత్తం 69 GI ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులను కలిగి ఉంది. ఇది తమిళనాడు యొక్క 58ని అధిగమించింది. 2. ఇటీవలి లాన్సెట్ అధ్యయనం 1990 మరియు 2021 మధ్య సగటున 6.2 సంవత్సరాల పెరుగుదలతో గ్లోబల్ ఆయుర్దాయంలో గణనీయమైన పెరుగుదలను వెల్లడి చేసింది. ఈ కాలంలో భారతదేశం 8 సంవత్సరాల పెరుగుదలను చూసింది. 2020లో కోవిడ్-19 మహమ్మారి రాకతో లాభాలు కొంతమేరకు తగ్గినప్పటికీ, డయేరియా, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్లు, స్ట్రోక్ మరియు గుండె జబ్బులు వంటి వివిధ వ్యాధుల మరణాల తగ్గుదల ఈ పెరుగుదలకు కారణమని అధ్యయనం పేర్కొంది. 3. 2022 వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (వాడా) నివేదిక ప్రకారం డోపింగ్ నేరస్థులలో అత్యధిక శాతం ఉన్న దేశంగా భారతదేశం గుర్తించబడింది. భారతీయ అథ్లెట్ల నుండి సేకరించిన 4064 నమూనాలలో 127 మంది వ్యక్తులు నిషేధిత పదార్థాలకు పాజిటివ్ పరీక్షించారు. నమూనా పరిమాణంలో 3.26% ఉన్నారు. ఇది భారతీయ క్రీడలలో సంబంధిత ధోరణిని హైలైట్ చేస్తుంది మరియు డోపింగ్ను పరిష్కరించడానికి సమగ్ర చర్యల అవసరాన్ని నొక్కి చెబుతుంది. 4. థింక్ ట్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాప్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, గత 7 ఏళ్లలో ప్రపంచంలోని శిలాజ ఇంధనాలు మరియు సిమెంట్ నుండి వెలువడే 80% కార్బన్ ఉద్గారాలకు కేవలం 57 కంపెనీలు బాధ్యత వహిస్తున్నాయి. ఈ 57 కంపెనీలు ప్రపంచంలో చమురు, గ్యాస్, బొగ్గు మరియు సిమెంట్ ఉత్పత్తిలో పాల్గొంటున్నాయి. 2015లో పారిస్ వాతావరణ మార్పు ఒప్పందం ప్రకారం నిర్దేశించుకున్న నికర జీరో లక్ష్యాన్ని సాధించలేకపోయామని, శిలాజ ఇంధనాలు ఉత్పత్తిపై గణనీయమైన ప్రభావాన్ని చూపలేకపోయాయని నివేదిక తేల్చింది. 5. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO 2024 గ్లోబల్ హెపటైటిస్ నివేదిక 3.5 కోట్ల కేసులతో హెపటైటిస్ బి మరియు సి ఇన్ఫెక్షన్ల సంఖ్యలో చైనా తర్వాత 2వ స్థానంలో ఉందని వెల్లడించింది. హెపటైటిస్ కాలేయం వాపు ద్వారా వర్ణించబడి, గణనీయమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది మరియు ప్రాణాంతకం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా 254 మిలియన్ల మంది హెపటైటిస్ బి మరియు 50 మిలియన్ల మంది హెపటైటిస్ సి బారిన పడ్డారని నివేదిక హైలైట్ చేస్తుంది. 6. ఒక ముఖ్యమైన విజయంలో జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) 2024 సబ్జెక్ట్ నాటికి QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని పొందింది. భారతదేశం యొక్క ప్రధాన విద్యాసంస్థగా దాని హోదాను పునరుద్ఘాటించింది. ఈ అద్భుతమైన ఫీట్ అకాడమిక్ ఎక్సలెన్స్ పట్ల JNU యొక్క నిబద్ధతను నొక్కిచెప్పడమే కాకుండా ప్రపంచ విద్యారంగంలో భారతదేశం యొక్క పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. 7. 2023లో ప్రపంచ వాణిజ్య సంస్థ WTO నివేదికలో వివరించిన విధంగా, చైనాను అధిగమించి డిజిటల్ సేవల ఎగుమతుల్లో భారతదేశం అగ్రగామిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ డెలివరీ చేయబడిన సేవలలో గణనీయమైన వృద్ధిని నివేదిక హైలైట్ చేస్తుంది. భారతదేశ ఎగుమతులు $257 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 17% పెరుగుదలను సూచిస్తుంది. ఈ వృద్ధి 4% మాత్రమే నమోదు చేసిన జర్మనీ మరియు చైనాలను అధిగమించింది. 8. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) ఇంటర్-వోవెన్ లైవ్స్
థ్రెడ్స్ ఆఫ్ హోప్ పేరుతో తన ఇటీవలి నివేదికలో భారతదేశం యొక్క జనాభా ప్రకృతి దృశ్యంపై వెలుగునిస్తుంది. ప్రస్తుత అంచనా జనాభా 1.44 బిలియన్లతో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా కలిగిన దేశంగా తన హోదాను కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఈ విస్తారమైన జనాభాలో 24% మంది 0 నుండి 14 సంవత్సరాల వయస్సు పరిధిలోకి వస్తారు. ఇది గణనీయమైన యువత జనాభాను సూచిస్తుంది. 9. ఆస్ట్రేలియన్ సంస్థ కంపేర్ ది మార్కెట్ నిర్వహించిన ఇటీవలి అధ్యయనం ప్రపంచ పాస్పోర్ట్ స్థోమత మరియు యాక్సెసిబిలిటీపై చమత్కారమైన అంతర్దృష్టులను వెల్లడించింది. అధ్యయనం ప్రకారం భారతీయ పాస్పోర్ట్ ప్రపంచవ్యాప్తంగా చౌకైన 2వ స్థానంలో ఉంది. యుఏఈ పాస్పోర్ట్ స్థోమతలో అగ్రస్థానంలో ఉంది. భారతీయ పాస్పోర్ట్ సముపార్జన ఖర్చు మరియు వార్షిక ఖర్చులు రెండింటి పరంగా తక్కువ ఖర్చుతో కూడుకున్న ఎంపికను అందించినప్పటికీ, అధిక ధర పాస్పోర్ట్లతో పోలిస్తే వీసా రహిత యాక్సెస్ సాపేక్షంగా పరిమితం. 10. ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (IEFA) మరియు ఎంబా ఇటీవలి నివేదిక రాష్ట్ర స్థాయిలో భారతదేశం యొక్క స్వచ్ఛమైన విద్యుత్ పరివర్తన పురోగతిని అంచనా వేసింది. కర్ణాటక మరియు గుజరాత్ బలమైన పనితీరును కొనసాగిస్తున్నప్పటికీ, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు వెనుకబడి ఉన్నాయి. పునరుత్పాదక ఇంధన ఏకీకరణ మరియు డీకార్బనైజేషన్ కోసం మరింత ప్రయత్నాలు అవసరం.